हर नमः पार्वतीपतये हर हर महादेव हर अवधूत चिंतन श्री गुरुदेव दत्त गंगा माता की जय। శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక పుష్కర మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఆ పరంపరలో 11వ నది మిథునే తు సరస్వతి గురువు మిథున రాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి సరస్వతి పుష్కరం అత్యంత వైభవోపేతంగా చార్ధామ్ యాత్రతో పాటుగా నిర్వహించడం జరిగి ఉన్నది. మే 10వ తేదీ రోజు ఉదయం 7:56 దివ్య ముహూర్తంలో ఆశ్రమం నుంచి సేవక బృందం అంతా కూడా బయలుదేరి రావడం జరిగింది. బయలుదేరటంతో అందరిలో ఆందోళన మొట్టమొదటి, ఎందుకంటే న్యూస్ రావడం యుద్ధం ప్రారంభమైంది, చార్ధామ్ బంద్ అవుతుంది అని. అమ్మవారి యొక్క సత్సంకల్ప బలం అందరినీ నడిపించి ఉన్నది. యుద్ధం యొక్క ఛాయలన్నిటినీ కూడా తొలగించి ఉన్నది. కేవలం 2:30 గంటలలో మాత్రమే. 10 గంటలకు ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో 7:56 ప్రారంభమైనటువంటి యాత్ర 10 గంటలకు వస్తే అన్ని ఫోన్లు మా సేవక వర్గానికి అంతా కూడా వచ్చేయండి వాళ్ళందరూ చెప్పిండ్రు. సిద్ధాంతి గారి యొక్క నమ్మకం ఎల్లవేళలా మేము వారి వెనక నడుస్తామని ఇక్కడ దాకా రావడం, నాతో పాటు ఉండడం, ఎంత గొప్పదైనటువంటి అనుభూతిని పొందడం, ఆ అనుభూతిని మాటలలో చెప్పలేనటువంటి అనుభూతిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పొంది ఉన్నారు. నవాయతన సమేతంగా ఈ సంవత్సరం మనం రాముణ్ణి అర్చించాం. అట్లనే 9 మంది సమేతమైనటువంటి అర్చన, 10 మందితోటి యాత్ర అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ సంవత్సరం. అక్కడి నుండి మే 10 నుండి ప్రారంభమైనటువంటి యాత్ర ఆ రోజు రాత్రికి మన అతిథి విద్యాపీఠానికి కావేరీ పుష్కరాలలో ఈశ్వరుడు ప్రసాదించినటువంటి వ్యక్తి కృష్ణ గారు వారి దగ్గరికి రావడం జరిగింది. జబల్పూర్కి అక్కడ అమ్మవారిని నిలిపి వారు అక్కడి నుండి మనతో ప్రయాణమయ్యారు. ఆశ్రమం నుండి 9 మందిని వారితో కలిపి 10 మందిని అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతం మీద నుంచి అనేక తీర్థాలను సేకరిస్తూ సుమారు 15 తీర్థాలను సేకరించి హరిద్వార్కు చేరుకోవడం జరిగింది 12వ తేదీ రోజు. ఇక ఆ తర్వాత ఇక్కడి నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అనేక తీర్థాలను సంగ్రహిస్తూ 14వ తేదీ రోజు సాయంకాలానికి బద్రీనాథ్కు చేరడం జరిగింది. 15వ తేదీ రోజు అన్ని ఏర్పాట్లను అక్కడంతా పూర్తి చేసుకొని మానా గ్రామానికి వెళ్ళి దర్శించి అమ్మవారిని దర్శించి పునః విద్యాపీఠం ప్రణాళికను రూపొందించి 16వ తేదీ రోజు కొన్ని లక్షల మంది జనమున్న ఎవరికీ ఇబ్బంది కాకుండా 339 మంది సూర్యోదయ స్నానాన్ని చేసి తరించి ఉన్నారు సరస్వతి మహాపుష్కరం నందు. చల్లగా ఐస్ నీళ్ళు, ఐస్ అంటే మంచుతో కూడుకున్నటువంటి నీళ్లలో దిగి కొన్ని గంటల పాటు మహాస్నానాన్ని సవిధిగా నిర్వహణ చేయడం జరిగింది. ఇంకొక విశిష్టత, ఇక్కడ సరస్వతి పుష్కరాలకు అనేక మంది వస్తున్నారు, కానీ స్నానం చేసేటువంటి వాళ్ళు 99% మంది కాదు, కేవలం క్షణ మాత్రమే. ఎందుకు అంటే అంత చలిగా ఉన్నటువంటి నీళ్ళు అవన్నీ కూడా. కానీ విద్యాపీఠ సేవక బృందం 339 మంది ఎవరైతే ఇక్కడికి వచ్చారో స్నానం చేయకుండా లేరండి. ప్రతి ఒక్కరూ నదిలో స్నానం చేసి అమ్మవారి ద్వారా విశేషమైనటువంటి తీర్థము ద్వారా అమ్మవారిని సఫలం చేసినటువంటి స్నానము ద్వారా చక్కగా స్నానం చేసి తరించి ఉన్నారు. ఇక ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. విద్యాపీఠం అనేక తీర్థాలు, కొన్ని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతవాసులకు కూడా కొన్ని తెలియవు. అటువంటి గొప్పదైనటువంటి అరుదైనటువంటి ఇరుకైనటువంటి నదీ లోయల్లో ఉన్నటువంటి తీర్థాలన్నింటినీ కూడా ఇక్కడి వరకు ఇప్పుడు మనం హరిద్వార్ నుంచి హరిద్వార్ వరకు వచ్చాం. మనం ఇక్కడి వరకు 285 తీర్థాలను సంగ్రహించింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. విశేషమైనటువంటి కృషి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు వాహక చోదకులు, వాళ్ళ యొక్క శ్రమని మా విజయ్ అదేవిధంగా దిలీప్, వాళ్ళిద్దరు కూడా ఇందులో మామూలు చార్ధామ్ రూట్లో మేము వెళ్ళలేము. పురాతనమైనటువంటి అంటే తీర్థాలు రావాలి కాబట్టి ఇరుకైనటువంటి రూట్లలో వెళ్ళడం జరిగింది. కొన్ని వేల లక్షల వెహికల్స్ ఆపోజిట్ వచ్చినా కూడా చక్కగా ప్రశాంతంగా ఓపికగా నడిపి వాళ్ళు తరించి ఉన్నారు. వాళ్ళు ఆ సేవ చేశారు. దాంతోపాటు అనేక తీర్థాలలో వాళ్ళు కూడా దిగారు. ఇక తర్వాత కృష్ణ దీనికి అంతా కూడా సారథ్యం వహించాడు. మేము ఉండడానికి వసతులను ఏర్పాటు చేశాడు. ఇక తర్వాత మా సంతిల్
నిరంతరం సంతిల్ రాజేంద్ర ఇక్కడ విద్యాపీఠం ఇన్ని తీర్థాలు ఎట్లా సంగ్రహించింది అనేటువంటి అవకాశం సందేహం రావచ్చు మీకు అందరికీ. 2 విభాగాలుగా చేయడం జరిగింది. మేము 2 వెహికల్లలో వెళ్ళాం. ఒక గ్రూప్ మొత్తం రాజేంద్ర అంతా, ఇంకొక గ్రూప్లో సంతిల్ గారు. చక్కగా వీళ్ళిద్దరూ సంయమనంతో ఉన్న ప్రతి నదిని గుర్తిస్తూ ఎంత 2 కిలోమీటర్ల లోపలికైనా కూడా దిగి నదీ తీర్థాన్ని సంగ్రహణం చేసినటువంటి ధన్యులు వాళ్ళిద్దరు కూడా. చక్కగా వాళ్ళకి కూడా ఈ ఆశీర్వచనాలు అందజేస్తూ ఇక శ్యామ్ సాయి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు సమన్వయంతో తీర్థాలలో నంబరింగ్లు కానీ ఫోటోలు కానీ ప్రతి ఒక్కటి ఆధారయుక్తంగా విద్యాపీఠం ఇటు శాస్త్రయుక్తంగా ఇటు ఆధారయుక్తంగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగ్రహణం చేసి ఉన్నది. మాసపూజ మా విఠలరెడ్డి గారు ధన్యులు. వారి యొక్క మాసపూజ దీంట్లో రావడం అనేటువంటిది ఎందుకు అనంటే మాసపూజ దంపతులు అమ్మవారి పక్కన కూర్చునేటువంటి భాగ్యం కలుగుతుంది. అమ్మవారి పక్కన కూర్చొని చార్ధామ్ యాత్రను నిర్వహించినటువంటి వారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తూ చక్కగా అందరినీ సంయమనంతో కలుపుకొని ఈ సుమారు ఇక్కడికే 18 రోజుల యాత్ర జరిగి ఉన్నది. మన 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, నా తేదీని మర్చిపోయాం మనం, 26వ తేదీ వరకు యాత్ర ఉన్నది. 27 నాడు అర్ధరాత్రి యందు అమ్మవారు ఆశ్రమానికి రాబోతూ ఉంది. 28 తీర్థ పూజ చేయబోతున్నాం. మాకందరికీ కూడా చక్కనైనటువంటి పదార్థాలను, రుచికరమైనటువంటి పదార్థాలను లక్ష్మీరెడ్డి వారు ఒక్కరే కాదు పాపం అందరి యొక్క సహకారం చేత ఉదయం 2 గంటల నుండి 3 గంటలకు, 1 గంటలకు వండుకున్నా మళ్ళీ 3 గంటలకు లేచి ఈ రోజుకి కావాల్సినటువంటి పదార్థాలను అన్నిటినీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ధన్యులయ్యారు వారు కూడా. అదేవిధంగా ఒక్కటే పని కాదు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అన్నీ చేసినటువంటి వాళ్ళు. ఇటు వంటలో, అటు తీర్థ సంగ్రహణంలో, అటు డ్రైవింగ్లో, తర్వాత సంయమనంలో, సహకారంలో ప్రతి ఒక్కరూ విశేష కృషి తెలిపారు. ఇటువంటి మహత్యద్భుతమైనటువంటి 9 మంది దొరకడం విద్యాపీఠాన్ని యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇటువంటి ఎప్పుడు మనం 1000 తీర్థాలలో సుమారు 250 అంటే 1/4 పూర్తి చేసుకున్నాం. 285 తీర్థాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా మున్ముందుకు వీరి యొక్క సహకారం విద్యాపీఠానికి ఉండాలి. విద్యాపీఠానికి జయోస్తూ జలలింగార్చన మహాకార్యక్రమంలో ఇన్ని 1000 తీర్థాలను మనం ఒక్క దగ్గర చూడడానికి సహకరిస్తున్నటువంటి వీరికి, చూస్తున్నటువంటి మీకు అందరూ తీర్థాలను సేకరించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా మున్ముందుకు విద్యాపీఠం ఈ సంవత్సరం అంతా కూడా అనేక ప్రాంతాలను, మూలలో ఉన్నటువంటి భారతదేశం 4 వైపులా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక తీర్థాలను సంగ్రహించి జలలింగార్చనలో వినియోగించబోతూ ఉన్నది. జలలింగార్చన దిగ్విజయం కావాలని గంగామాతను, సర్వదేవతలందరినీ కూడా నమస్కారాలకు అర్పిస్తూ వారి యొక్క చరణాలకు నమస్కారాలను